హైవ్యూర్స్ ఎప్పుడైతే సమంతకు సంబంధించి రాజ్ నిడుమరుకు సంబంధించి వార్తలు వచ్చాయో ఆ మూమెంట్లో రాజ్ నిడుమరు యొక్క భార్య గురించి కూడా హైలైట్ అయితే అతని యొక్క భార్య శ్యామల వచ్చేసి మాట్లాడింది. నా గురించి మాట్లాడుతున్నవారు, నా గురించి అరుస్తున్నవారు, నా గురించి వార్తలు ఇస్తున్నవారు, వీళ్ళందరూ కూడా నేను ఆశీర్వదిస్తున్నాను, బ్లెస్సింగ్స్ అదని ఇదని చెప్పింది. మన వీడియో కూడా ఇచ్చాం. ఆ తర్వాత సమంత టీమే రెస్పాండ్ అయింది. రాజ్ నిడుమరుకి సమంతకి రిలేషన్ ఉందంటూ ఎవరైతే వార్త వస్తుందో కరెక్ట్గా అది ఇవ్వద్దండి అని చెప్పేసి. ఇప్పుడు నేషనల్ మీడియాలో నేను చూస్తే అకస్మాత్తుగా రాజ్ నిడుమరుకి తన భార్య శ్యామలకి 2015లో పెళ్ళైందని, 2022లో విడాకులు అయ్యాయని, అండ్ రాజ్ నిడుమరుతున్నటువంటి పసిపాప ఎవరైతున్నారో తాను వచ్చేసి దర్శకద్వయం కదా రాజ్ నిడుమరు అండ్ కృష్ణ డీకే, ఆ కృష్ణ యొక్క పాపని, దెన్ రాజ్ నిడుమరుకి పిల్లలు లేరని, పిల్లలు కలగకుండానే విడాకులు తీసుకున్నారని, సమంతకి పెళ్ళైంది విడాకులు అయ్యాయి బట్ ఆమెకి పిల్లలు లేరని, ఇప్పుడు సమంత సింగిల్గా ఉన్నారు, రాజ్ నిడుమరు సింగిల్గా ఉన్నారు, అండ్ ఇద్దరు కూడా ఫ్రెండ్లీగా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్తో ఉన్నారు కాబట్టి ఒకరి నుంచి ఒకటి తెలుసు కాబట్టి త్వరలో ఒకటవుతారు అన్నట్టు నాకు అనిపిస్తుంది. సో మరలా చెప్తున్నా, ఈరోజు శుభం మూవీకి సంబంధించి సక్సెస్ మీట్లో భాగంగా మధుమణి గారు, ఈమె చాలా సినిమాలు యాక్ట్ చేశారు, సీరియల్స్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఆమె చెబుతూ నాకు సమంత గారితో యాక్ట్ చేయాలని చెప్పేసి అన్నాళ్ళుగానే ఉండే, రంగస్థలం మూవీలో ఛాన్స్ వచ్చింది బట్ మిస్ అయింది, చాలా బాధపడ్డాను, బట్ అయినా ఇప్పుడు శుభం మూవీలో చేసే అవకాశం ఉంది, చాలా చాలా సంతోషం. రాజ్ నిడుమరు గారు సమంత గారు శుభం సినిమాతో కలిసి జర్నీ స్టార్ట్ చేశారు, వారికి అంతా శుభమే జరగాలి, శతమానం భవతి అని చెప్పేసి దీవించారు. ఆమె యొక్క దీవెనలో త్వరలో మీరు ఒకటవ్వాలని ఆమె చెప్పినట్టు నాకు అనిపించింది. నిన్న నేషనల్ మీడియా వచ్చిన వార్త చూసి నిజమే అట్టయితే త్వరలో రాజ్ నిడుమరు సమంత పెళ్లి చేసుకోబోతున్నారని నాకు అనిపిస్తుంది. ఏమంటారు డేటింగ్లు కాదు, రిలీవింగ్ రిలేషన్ చెత్త కాదు, పెళ్లి చేసుకోబోతున్నారు ఎక్కడ అఫీషియల్గా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నాకు అనిపిస్తుంది. మనస్ఫూర్తి వాళ్ళు కలిస్తే సంతోషం పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా అంతా ఆనందిస్తారు, అభినందిస్తారు, విషెస్ కూడా చెప్తారు. ఎందుకంటే రాజ్ నిడుమరు ఇన్ని రోజులు సింగిల్ కాదు వాళ్ళు ఆవిడుతున్నారని అనుకుంటున్నారు, బట్ విడాకులు అయిపోయినాయి 2022 అని చెప్పేసి ఇప్పుడు న్యూస్ బయటకు వచ్చిందో, అరే ఇప్పుడు విడాకులు అయిపోయినాయా ఓకే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈరోజు విడాకులు కామన్ అయిపోతుంది. దాని తర్వాత సింగిల్గా ఉంటున్నప్పుడు తోడు దొరికితే పోని చెప్పేసి అంతా అనుకుంటారు. అలా ఇప్పుడు రాజ్ నిడుమరుకి సమంతకి మంచి మ్యాచ్. రాజ్ నిడుమరు వచ్చేసి 1979లో పుట్టారు, సమంత వచ్చేసి 1987లో పుట్టారు, ఏజ్ గ్యాప్ 8 years, దట్స్ కూల్. అండ్ రాజ్ నిడుమరు వచ్చి చిత్తూరు జిల్లా, మన సమంత వచ్చేసి మలయాళం కేరళ, అండ్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. శుభం మూవీలో మన సమంత ప్రొడ్యూసర్, అండ్ శుభం మూవీకి సంబంధించి క్రియేటివ్ ప్రొడ్యూసర్ వచ్చేసి రాజ్ నిడుమరు. ఓవరాల్గా అన్నప్పుడు ప్రొఫెషనల్ వేలో ఒకరి గురించి ఒకరు బాగా తెలుసు కాబట్టి రియల్ లైఫ్లో కూడా ద బెస్ట్ వాళ్ళు ఉంటారు అనేసి పర్సనల్గా నిన్న వచ్చిన వార్త చూసినా, ఈరోజు మధుమణి గారి యొక్క ఆశీర్వాదం చూసినా త్వరలో వాళ్ళు పెళ్లి చేసుకోకపోతున్నా మనస్ఫూర్తిగా నాకైతే అనిపిస్తూ ఉంది.